అనగనగా ఒక సుందరమైన పెద్ద పచ్చని అడవిలో జింకలు, కోతులు, పక్షులు, ఎలుకబంట్లు అందరూ ఆనందంగా స్నేహంగా జీవించేవారు. అక్కడ జంతువుల జీవితం చాలా ఆనందంగా ఉండేది. ఒకరోజు కోతి పొడవైన చెట్టెక్కి దూరంగా చూసింది. అక్కడ పెద్ద పండగ జరుగుతోందని గమనించింది. ఆహా, మనుషులు పట్టణంలో వినాయక చవితి పండగ చేసుకుంటున్నారు అని గమనించింది. ఆ కోతి ఆనందంగా చెట్టుపై నుండి దిగివచ్చి అడవిలో ఉత్సాహంగా ఉన్న తన స్నేహితులకు చెప్పింది. స్నేహితులారా, మనము గణపతి పండగ చేసుకుందాం. కోతి మాటలు విన్న వెంటనే జింకలు, పక్షులు, ఎలుకబంట్లు, ఎలుక అందరూ కలిసి చప్పట్లు కొడుతూ అవును, చాలా బాగుంటుంది అని అందరూ సంతోషంగా అంగీకరించారు. అన్ని జంతువులు కలిసి ఆలోచించి నిర్ణయించారు, మనం మట్టితోనే గణపతి విగ్రహం తయారు చేద్దాం, అది ప్రకృతికి మంచిది. జంతువులు అనుకున్న రీతిలో జింకలు మట్టి తెచ్చాయి, పక్షులు పూలు తెచ్చాయి, ఎలుకబంటి ఆకులు తెచ్చింది. అందరూ ఒకరికొకరు సహాయం చేసుకున్నారు. చిన్ని ఎలుక తన సున్నితమైన చిన్ని చేతులతో గణపతి ముఖం చాలా అందంగా జాగ్రత్తగా చేసింది. చూస్తున్న జంతువులన్నీ చాలా ఆశ్చర్యపోయాయి. మట్టితో చేసిన గణపతి విగ్రహం సిద్ధమయ్యింది. ఆహా, ఎంత బాగుంది, మన గణపతి విగ్రహం ఎంత అందంగా ఉందో. చూసిన వారందరూ ఆనందంతో కేకలు వేశారు. కొన్ని జంతువులు గణపతి విగ్రహం చుట్టూ లైట్స్తో అద్భుతంగా అలంకరించారు. గణపతి విగ్రహం చుట్టూ ఉన్న ప్రదేశాన్ని వారు పూలతో, ఆకులతో, పండ్లతో అలంకరించారు. నిజంగా ఆ ప్రదేశమంతా ఒక పండగ వాతావరణంలా మారిపోయింది. ఒక పెద్ద మర్రి చెట్టు కింద గణపతి పూజ మొదలయ్యింది. పక్షులు మధురమైన గానాలు పాడాయి. కోతి ఆనందంగా నృత్యం చేసింది. మిగిలిన జంతువులు ఎంతో ఆనందంతో గెంతులు వేశాయి. జింకలు హారతులతో తల వంచి గణపతి బప్పా మోరియా అని మంత్రాల్లా గంభీరంగా పలికాయి. అడవంతా ఆ నినాదాలతో మార్మోగింది. ఎలుకబంటి తన వంట ప్రతిభ చూపింది. ఒక పెద్ద పాత్రలో పానకం చేసి చింతపండు, పులిహార వండి అందరికీ పంచింది. చిన్న తాబేలు లడ్డూలు తయారు చేసింది. అబ్బో, వాటి వాసనతో అడవంతా తీయగా మారిపోయింది. కోతి వాటిని టేస్ట్ చేసి ఎంతో రుచిగా ఉన్నాయి అని తాబేలును పొగిడింది. అన్ని జంతువులు కలిసి ఒక పెద్ద చెట్టు కింద కూర్చుని తిన్నారు, పాటలు పాడారు, డ్యాన్స్ చేశారు. పండుగ నిజంగా చాలా ఉత్సాహంగా, మజాగా జరిగింది. కొన్ని రోజులు గడిచాక గణపతి నిమజ్జనం రోజు వచ్చింది. జంతువులన్నీ కొంచెం సీరియస్గా, గంభీరంగా మాట్లాడటం మొదలుపెట్టారు. జంతువులంతా కలిసి విగ్రహాన్ని మోసుకుని నది వైపుకు బయలుదేరారు. గణపతి బప్పా మోరియా అంటూ నినాదాలు చేశారు. అది చూస్తున్న గణపతి విగ్రహం కూడా ఆశ్చర్యపోయింది. పక్షులు ముందుగా ఎగురుతూ దారి చూపించాయి. మార్గమంతా పూలు జారుస్తూ నిమజ్జన వాతావరణం తీసుకొచ్చాయి. గణపతిని నిమజ్జనానికి దారి చూపించాయి. గణపతి విగ్రహంతో నదీ తీరాన్ని చేరుకున్న జంతువులంతా విగ్రహం ముందు మౌనంగా మోకరిల్లి నమస్కరించారు. ఆ క్షణం చాలా పవిత్రంగా అనిపించింది. జంతువులన్నీ కలిసి విగ్రహాన్ని మెల్లగా నదిలోకి వదిలారు. అప్పుడు నది సంతోషంగా చుమ్ముతూ వారిని ఆశీర్వదించినట్టు కనిపించింది. గణపతి విగ్రహం నెమ్మదిగా కొద్ది కొద్దిగా మునుగుతూ లోపలికి వెళ్ళింది. జంతువులందరూ తిరిగి అడవిలోకి వచ్చి ఆనందంగా ఉన్నారు. గణపతి బప్పా మోరియా, వచ్చే సంవత్సరం మళ్ళీ కలుద్దాం. నిమజ్జనం తరువాత అడవికి వచ్చిన జంతువులు చంద్రుడి వెన్నెలలో గణపతి పండుగ భలే జరిగింది అని మాట్లాడుకుంటూ ఆనందపడ్డారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.